నిన్న మనం చెప్పుకున్నాం కదా, 26 వరకు చెప్పుకున్నాము. ఇంక ఈరోజు 27 చూద్దాం. 26లో భగవానుడు ఏం చెప్పారు? ఎవరికైనా గుర్తుందా? కర్మల అంటే గురువు అనే జ్ఞాని అనే అతను సాధకుల స్థాయిని అర్థం చేసుకొని ఆ స్థాయి నుంచి వాళ్ళకి మార్గనిర్దేశకత్వం చేయాలి అనేది మెయిన్. అవును. అంటే ఇది ఏం భగవానుడు ఏం కన్ఫ్యూజ్ చెప్పారు? చేయకుండా, భ్రమకు గురి చేయకుండా అని చెప్పారు. కరెక్ట్. అంతే. అంటే భగవానుడు చెప్పిన దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాము అంటే ఎలా మనం తీసుకోవాలి అంటే, జ్ఞాని అంటే ఇక్కడ ఎవరైనా కూడా ఒక నాయకత్వం స్థాయిలో ఉన్నవాళ్ళు. అంటే అది ఇంటి పెద్ద కావచ్చు, లేదంటే ఒక సిటీలో ఒక మేయర్ కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు, నాయకత్వంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకున్న జ్ఞానంతో మామూలు జనాల్ని బెంబేలెత్తించకూడదు. శ్లోకంలో ఇప్పుడు 27 చూద్దాం. ప్రకృతే క్రియమాణాని గుణః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రతిపదార్థము ప్రకృతే. ప్రకృతే అంటే ప్రకృతి చే. ప్రకృతి అనగా మన స్వభావ లక్షణాలు, మన అంటే మనలో ఉన్న గుణాలు, సత్వ రజ తమో గుణాలు. క్రియమాణాని కర్మాణి అంటే జరుగుతున్న, క్రియమాణాని అంటే ఇప్పుడు జరుగుతున్నవి అని, కర్మాణి క్రియలన్నీ కూడా, పనులన్నీ, గుణై సర్వశః మొత్తం గుణాల ప్రకారం, సర్వశః అంటే అంతా కూడా, గుణై అంటే గుణాల ప్రకారం. అహంకార విమూఢ ఆత్మ. అహంకార విమూఢాత్మ, అహంకారంతో ఉన్న మూర్ఖుడు అంటే అహంకారంలో ఉన్న వాళ్ళు, కర్త అహం ఇతి మన్యతే. ఆఖరి చరణం చూడండి, శ్లోకం చూడండి. ఆఖరి చరణంలో కర్తాహమితి మన్యతే అంటే కర్త, అహం అంటే నేను, కర్త అంటే నేను చేస్తున్నాను, ఇతి మన్యతే ఇలా అనుకుంటారు. ఇతి అంటే ఈ విధంగా, మన్యతే అనుకుంటారు. ఏమనుకుంటారు? కర్త అహం, నేను కర్తను అని అనుకుంటారట. కానీ యాక్చువల్గా చేస్తున్నది ఎవరు? గుణాలు. మన మనసు, శరీరం ప్రకృతి గుణాల ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. సత్వ రజ తమ అనే 3 లక్షణాల కలయిక ఆధారంగా వివిధ చర్యలు జరుగుతూ ఉంటాయి. కానీ అహంకారంతో ఉన్నవాడు ఈ పనిని నేనే చేశాను, నా వల్లే జరిగింది అని తాను కర్త అని అనుకుంటాడు. ఇది నిజానికి అజ్ఞానం వల్లనే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి? 3 గుణాలే మనలో ఉన్న డ్రైవింగ్ ఫోర్స్. ఏంటి అంటే మనలో ఉన్న 3 గుణాలు. మనం చెప్పుకున్నాం కదా, మనం పుట్టడమే ఆ 3 గుణాల సమ్మేళనంతో పుడతాం. అవి ఒక సీడ్ ఫామ్లో ఉంటాయి, అందరిలో ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ ఎంత సాత్వికులైనా సరే తమో గుణం అనే ఒక బీజం అనేది ఉంటుంది. తమము ఉంటుంది, రజస్సు ఉంటుంది. అలాగే రజోగుణం అంటే, కాకపోతే వాళ్ళ సత్వగుణం అనేది ఎక్కువగా ఉండొచ్చు, అపాలు ఎక్కువగా ఉండొచ్చు. మిగతా 2 ఉంటాయి. అలాగే రజోగుణ ప్రధానంగా ఉంది అంటే కూడా మిగతా 2 కూడా ఉంటాయి. తమస్సులో ఉన్న వాళ్ళల్లో కూడా అన్నీ ఉంటాయి. కనుక మనలో ఆ గుణాలు ఒక సీడ్ ఫామ్లో, అంటే సంస్కారం అంటారు కదా, సంస్కార రూపం అంటే సీడ్ అనమాట. మన పుట్టుకతోనే వాటితో అవి మనలో ఉంటాయి. అవి మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా డైరెక్ట్ చేస్తాయి? మనం ఏమనుకుంటాం? మనం ఒక పని చేస్తున్నాం, పోనీ ఇంకొకరు ఎవరో పని చేశారనుకోండి, ఏంటి వాడు ఇలా చేశాడు, ఆలోచన లేకుండా చేస్తున్నాడు అని అంటాం. అంటే ఏంటి? మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే సోర్స్ ఏంటి? మన ఆలోచన అనుకుంటాం మనం. అంటే ఈ ఆలోచన వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను, నాకు ఈ ఐడియా వచ్చింది కనుక నేను ఇది చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ ఆలోచన కన్నా డీప్గా మనం చూడగలిగితే ఆ ఆలోచనని నడిపించేది ఎవరు అంటే ఈ 3 గుణాలు. మనలో ఉన్న ఆ 3 గుణాలు మనల్ని నడిపిస్తాయి. అంటే సీడ్ ఫామ్లో మనలో వచ్చాయి, కానీ
మనం పుట్టిన తర్వాత అంటే ఆ సంస్కారాలతో మనం పుడతాం కదా, ఎక్కడ పుట్టాము, ఎలా పెరిగాము, ఎలాంటి చదువు చదువుకున్నాము, ఎలాంటి స్నేహితులు మనకున్నారు, మన బంధువుల చుట్టూ ఎలా ఉన్నారు, ఎలా పెరిగాము, వీటన్నిటిని బట్టి మన స్వభావం అనేది బిల్డ్ అవుతుంది అనమాట, తయారవుతుంది మన స్వభావం. కానీ ఆ స్వభావానికి బేసు ఈ 3 గుణాలు. కనుక మన ఆలోచన కన్నా కింద ఉన్నది గుణాలు. ఆలోచన వచ్చిన తర్వాత అంటే ఈ 3 గుణాల ద్వారా ఆలోచన వస్తుంది. ఆలోచనతో ఒక భావం కూడా ఉంటుంది. ఏదైనా మనం పని చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఆలోచన ఉంటుంది, భావం కూడా ఉంటుంది. ఏ భావంతో మనం చేస్తున్నాము అని, ఎలాంటి భావనతో మనం చేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలిసి, ఇవన్నీ అంటే గుణాలు, ఆ గుణాల ప్రభావంతో మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము, ఎలాంటి భావాలు మనకు కలుగుతున్నాయి, ఇవంతా సమ్మేళనం. ఇది జరిగి ఏం జరుగుతుంది, మనలో ఒక అహం అనేది ఏర్పడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి అది బిల్డ్ అవుతూ వస్తుంది. అహం అంటే ఒక నెగిటివ్ అర్థంతో చెప్పట్లేదు. అహంకారం, కారం వదిలేయండి, కారం ఘాటుగా ఉంటుంది, అది వేరు. అహం అంటే నేను అనేది ఎలా బిల్డ్ అవుతుంది. ఆ నేనుకి కింద ఏంటి గుణాలు, అంటే సంస్కారాల నుంచి వాసనలు పుడతాయి. ఆ వాసనలకు అనుగుణంగా మన ఆలోచనలు, మన ఇది ఉంటుంది. దానికి తోడు చుట్టూ ఉన్న మన నరిష్మెంట్ అనేది ఎలా జరిగింది. నరిష్మెంట్ అంటే పెంపకం, వాతావరణం, ఇది కూడా యాడ్ అవుతుంది. అలా ఆ నేను అనేది అలా బిల్డ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇట్ ఈస్ అ కన్స్ట్రక్షన్ అంతే. అహం అనేది ఇట్ ఈస్ అ కన్స్ట్రక్ట్, మెంటల్ కన్స్ట్రక్ట్ అనమాట. మన పుట్టుకతో మనతో అహం ఉండదు. ఇవన్నీ కలిపి దాన్ని తయారు చేస్తాయి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఈ అహం అనేది మనం అనుకుంటాం, బట్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో అహం. సెల్ఫ్ అనేది ఏదీ లేదు. ఇట్ ఈస్ అవర్ కన్స్ట్రక్షన్ అనమాట. అది గొప్ప గొప్ప మహానుభావులు, జ్ఞానులు అది తెలుసుకున్నారు. ఈ అహం అనేది ఏదీ లేదు, ఇది మనము కట్టుకున్న ఒక పేక మేడ లాంటిది, గట్టిగా మనం అనుకొని గాలితో ఊదితే పడిపోతుంది అని. కానీ అది బాగా పాతుకుపోయి ఉంటుందిలేండి. మాధవి గారు చెప్పండి. ఈ అహం వల్ల అన్ని మనమే చేస్తున్నాము, నేనే కర్తని అని భావిస్తూ ఉంటాం. వాస్తవంగా కర్మలన్నీ అన్ని విధాలైన ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతాయి. కానీ మనం అహంకారంతో మన అంటే అలాంటి అజ్ఞానులు అంతఃకరణ శుద్ధి లేకపోవడం వల్ల అన్ని నేనే చేశాను ఈ కర్మలన్నీ అని అనుకుంటారు. అంతే, అది నిజం కాదు. సో మనం అలా అనుకుని ఏం చేస్తామంటే, అంటే అదొక మాయ. ఇదే మాయ అంటే మనం ఆ దీంట్లో కూరుకొని పోయి ఉంటాం అనమాట. కూరుకొని పోయి ఏం చేస్తాము, ఆ అహం అనేది ఏం చేస్తుందంటే మనల్ని ఒక బాధితుడుగా అన్నా పెడుతుంది, లేదంటే బాధ పెట్టేవాడిగా అన్నా పెడుతుంది. ఆ రెండిట్లో ఎక్కడో దగ్గర ఉంటాం అనమాట, ఫిట్ అయి ఉంటాం. మనం బాధితుడుగా ఉన్నాం అనుకో అనే అహంకారం అలా చెప్తోంది అనుకోండి, అంటే నేను విక్టిమ్గా అనమాట. అంటే అందరూ నన్ను తొక్కేస్తున్నారు, నన్ను కంట్రోల్ చేస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నేను కష్టపడుతున్నాను. అంటే సెల్ఫ్ సింపతి ఎప్పుడు వస్తుంది మనకి? సెల్ఫ్ సింపతి అంటే వీఆర్ విక్టమైజింగ్ అవర్ సెల్ఫ్. మనం విక్టిమ్గా మనం ఫీల్ అవుతున్నాం. అది అహంకారమే. అది కూడా అహం చెప్తోంది అనమాట. ఇంకొకటి లేదంటే మొత్తం నేనే చేశాను, క్రెడిట్, ఇది నా వల్లే జరిగింది. సో ఇవి రెండు తప్పే. ఎందుకంటే మనం విక్టిమ్గా ఆలోచించాం అనుకోండి, ఒక బాధితుడిగా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనలో మనం కూరుకుపోతాం. అంటే మన సెల్ఫ్ బ్లేమ్లోకి వెళ్ళిపోతాం. మనల్ని అది ఆ భావన అనేది కిందికి లాగేస్తూ ఉంటుంది. అంటే ఎనర్జీస్ మనం చెప్పుకున్నాం కదా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట, లాగబడతాం కిందకి. అలా కాకుండా ఇంకొక రకంగా అంతా నేనే చేశాను, నేనే గొప్ప, నా వల్లే అందరూ బాగున్నారు, నా మీద ఆధారపడి ఉన్నారు, ఇలా ఆలోచించామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన బిహేవియర్, అంటే మనం చేసే కర్మలు కూడా దాంతో మారిపోతాయి. ఎలా దూకుడుగా ఉంటాం, లేదంటే పక్కన వాళ్ళని తక్కువ చేసి చూడడము,
మనకు తెలియకుండానే చులకనగా ఒక మాట మాట్లాడడం, అనేసిన తర్వాత అనిపిస్తుంది అయ్యో నేను అనేసానే, నేను ఇలా అన్నాను, నాకు గర్వం అనుకుంటారేమో అని అనుకుంటాం, కానీ గర్వంతోనే అనుంటాం ఆ మాట మనం. అది అంటే మన కర్మ, మనం చేస్తున్న కర్మ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అహంకారం. అహం అనేది దేని వల్ల ఏర్పడింది? మన భావాలు ఆలోచనల వల్ల ఏర్పడింది. ఆ భావాలు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? త్రిగుణాల నుంచి వచ్చాయి. సోర్స్ అది. అంటే ఆ త్రిగుణాలే మనల్ని నడుపుతున్నాయి. ఒకవేళ నేను ఒక బాధితుడిగా నేను బాధపడుతూ నన్ను నేను బ్లేమ్ చేసుకుంటూ, లేదంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ, వారి వల్ల నేను ఇలా ఉన్నాను, నా కష్టాలకంతా వాళ్ళే కారణము అనుకుంటూ మనం కిందికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు మన కర్మలు కూడా అలాగే ఉంటాయి. మనం చేసే కర్మలు కూడా, అంటే రోజువారి పనులు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు దానికి కూడా కారణము మనము వెనక్కి, అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేసామంటే సోర్స్కి అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే వాట్ ఈస్ డ్రైవింగ్ మీ టు డూ దిస్ వర్క్? నేను ఏ గుణము నాలో ప్రబలి నేను ఈ పని చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అందరిలో ఒకే పాల్లో ఉండదు గుణాలు. ఈ గుణాలు ఒకే పాల్లో ఉండవు అని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు రజోగుణం ఉందనుకోండి, ఇలాగే ఉంటుందని కాదు. తర్వాత రజోగుణం తగ్గిపోయి సాత్వికం పెరగచ్చు కాసేపటికి. అది మళ్ళీ శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. మనది రైట్ నాస్ట్రిల్ డామినెంట్గా ఉందనుకోండి, రజోగుణం ఎక్కువగా ఉంటుంది. నాకు లెఫ్ట్ నాస్ట్రిల్ డామినెంట్గా ఉంటే సాత్విక గుణంలో ఉంటాను. శ్వాస ఈ గుణాలను నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే శ్వాస అనే దానికి ఇట్ హ్యాస్ గాట్ వెరీ ఫార్ రీచింగ్ క్యాపబిలిటీ. ఆ గుణాల వరకు అది వెళ్ళగలదు శ్వాస అనేది. కనుక ఈ గుణాలు కూడా మన రోజులో అలా ఇదిగా ఉంటాయి అన్నమాట, ఇట్లా ఫ్లక్చుయేటింగ్గా ఉంటాయి, ఒక వేవ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. కనుక మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఒక ఆలోచనతో మనం కొంచెం ఆగామనుకోండి, అంటే ఎరుకతో, అంటే ఇప్పుడు ఇది తెలుస్తోంది కనుక మనకి, అంటే మనలో ఉన్న పనులు, ఆలోచనలు, భావాలు వీటన్నిటిని గైడ్ చేసేది ఈ గుణాలు. అప్పుడేమవుతుందంటే ఎరుక పెరుగుతుంది మనకు స్లోగా. అప్పుడు కంట్రోల్ వస్తుంది ప్రతి దాంట్లో. ఫస్ట్ మాటల్లో కంట్రోల్ వస్తుంది, నెమ్మదిగా భావాల్లో కంట్రోల్ వస్తుంది, తర్వాత ఆలోచన వరకు వెళ్తుంది. మన శ్వాస సాధనతో ఈ గుణాలని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మన సోర్స్ వరకు మనకి ఆ కంట్రోల్ అనేది అక్కడ వరకు వెళ్తుంది. అందుకే శ్వాస సాధన తప్పనిసరిగా అందరం ప్రతిరోజు చేసుకోవాలి. ఇది ఏంటంటే శ్వాస మీద అభ్యాస, అది కోర్సు విడిగా నేర్చుకోమంటారు. అది చేస్తే బెటర్ అండి. నేను చెప్పిస్తున్నాను కదా, 1-2 నెలలకు ఒకసారి కండక్ట్ చేస్తాను, అప్పుడు అటెండ్ అవుతే నేర్చుకోవచ్చు. అది మాకు రేపైనా జాయిన్ అయిపోవచ్చు అండి. నేను అది కండక్ట్ చేసినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను గ్రూప్లో, అప్పుడు జాయిన్ అయిపోండి. అప్పుడు సరే. ఓకే, ఇది చెప్పుకున్నామా? చెప్పలేదు కదా. 28 అండి. 28 నేను అంటే శ్లోకం పాడానా? ఇంకా లేదండి. లేదు. ఓకే, అంటే రెండిటికి ఒకే మీనింగ్. నేను అలా చెప్దాం అనుకున్నాను మీకు, క్లాస్ నేను ప్లాన్ చేసుకున్నప్పుడు 2 కలిపి చెప్దాం అనుకున్నాను. ఓకే, మర్చిపోయాను అయితే. ఓకే, 28 చూద్దాం ఇప్పుడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో. తత్ విత్ అంటే సత్యంను ఎరిగినవాడు, విత్ అంటే తెలుసుకోవడం, తెలిసినవాడు, విత్. తత్ అంటే తత్వం, సత్యాన్ని ఎరిగినవాడు. మహాబాహో, ఓ మహాశక్తివంతుడా అర్జునుడా. గుణ కర్మ విభాగయోహో. గుణ కర్మ విభాగాలు అంటే గుణాల ప్రకారం జరిగే కర్మలు మధ్య భేదాన్ని. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏ కర్మ చేస్తుంటే మనం ఏ గుణం ప్రబలినప్పుడు ఏ కర్మ చేస్తున్నాము. ఇది చేశాను, ఈ గుణం వల్ల నేను ఇది చేశాను,
ఇప్పుడు ఇది చేస్తున్నాను, ఇలా ఆ భేదాన్ని కనిపెట్టగలగాలి. గుణా గుణేషు వర్తంతి, గుణాలే ఇంద్రియ గ్రాహ్య వస్తువుల రూపంలో ఉన్న ప్రకృతి గుణములు కలిగి ఉండును. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 గుణాలు, గుణ గుణేషు అన్నారు. గుణ అంటే మనలో ఉన్న గుణాలు, గుణేషు అంటే మనం ఏ వస్తువు అయితే చూస్తున్నామో ఆ వస్తువు మనల్ని ఎలా ఆకర్షించింది అంటే ఇప్పుడు నాలో ఇప్పుడు రజోగుణం ఉందనుకోండి, రజోగుణం ఎక్కువగా ఉంది. నేను ఏదైనా వస్తువుల వైపు చూసినప్పుడు, లేదంటే ఎవరైనా ఏదైనా కర్మలు చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అనుకో, రజోగుణం ఎక్కువగా ఉన్న వస్తువులు అలాంటి పరిస్థితులే నన్ను ఆకట్టుకుంటాయి. ఎందుకు? నేను ఆ గుణంలో ఉన్నాను కనుక. అంటే వస్తువులకి కూడా ఆ గుణాలు ఉంటాయి, పరిస్థితులకు కూడా ఆ గుణాలు ఉంటాయి, ప్రతిదానికి గుణాలు ఉంటాయి. అంటే ఒక పరిస్థితి, ఇప్పుడు నేను రజోగుణం ఉన్నప్పుడు నేను చక్కగా ఒక యాక్టివ్గా ఉందనుకోండి మైండ్, నేను టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటే ఎక్కడన్నా క్రికెట్ లేదంటే యాక్టివ్ స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ అయిపోతుంది. ఎందుకంటే మైండ్ ఈజ్ వెరీ యాక్టివ్ నౌ. కాబట్టి అలాంటి ఉన్నవి నా మనసుని వాటి వైపు ఆకర్షించుకుంటాయి అన్నమాట. అదే సాత్వికంగా సైలెంట్గా నేను ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏదో ఛానల్, ఒక భక్తి ఛానల్లో లేదంటే చక్కటి ఒక మ్యూజిక్ వస్తున్నదో నేను చూస్తాను. అబ్బా మనసు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ఈ అల్లకల్లోలం ఈ క్రికెట్లు ఇది అవసరం అనిపిస్తుంది అప్పుడు. అంటే ఏ గుణం ఉందో, గుణేషు అంటే ఇంద్రియ వస్తువుల్లో ఉన్న గుణాలు. వర్తంతి అంటే అక్కడే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వర్తంతి అంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అని అర్థం. ఇతి మత్వా అని అర్థం చేసుకొని నా సజ్జతే, నా అంటే లేదు, కాదు, ఉండదు అని. సజ్జతే అంటే కలిసి ఉండడం, తానేం చెయ్యలేదన్న స్పృహతో ఉంటారు, ఆసక్తితో ఉంటారు అని చెప్తున్నాం. తత్వాన్ని గ్రహించిన జ్ఞాని ఏ పని జరుగుతున్నా అది గుణాల ఆటలో భాగమేనని అర్థం చేసుకుంటాడు. నా వల్లే ఇది జరిగింది అన్న భావాలకి అతను బానిస కాదు, అతని మనసు బానిస కాదు అని అర్థం. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? 27వ శ్లోకంలో అహంకారంతో ఉన్నవాడు అహంకారం విమూఢాత్మ ఎలా ఉంటారో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో జ్ఞాని అనేవాడు అంటే గుణాలను గురించి, గుణాల పట్ల ఒక మూర్ఖుడు ఎలా అంటే, మూర్ఖుడని కాదు, మనం అందరం మూర్ఖులే అవుతాం అలాంటప్పుడు. ఎందుకంటే అహంకారంతో ఉన్నవాడు అని చెప్పారు భగవానుడు. అహంకారంతో కలిసి అంటే ప్రాపంచిక విషయ వస్తువులతో దాంతో సజ్జంతే, దాంతో కలిసి ఉన్న వాళ్ళు గుణాల పట్ల వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏమీ తెలీదు వాళ్ళకి, ఏం జరుగుతుందో తమలో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు 28వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జ్ఞాని అనేవాడు గుణాల పట్ల ఎలా ఉంటాడు అంటే ఎరుకుతూ ఉంటాడు, తెలిసి ఉంటాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకంలో అంటే బాగా తెలిసిన వాడు ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కూడా జ్ఞానులమే. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, ఓకే ఇలా ఉంటుంది, ఇలా ప్రవర్తిస్తున్నాము అంటే ఇది ఇలా ఉంటుంది అని మనకు తెలుస్తుంది. అంటే ఏంటి? మన డిస్క్రిమినేటివ్ పవర్ అంటే వివేకము అంటారు కదా, అది మనం వాడుతున్నట్టు. అంటే అవేర్నెస్తో ఉండడం అనమాట, డిస్క్రిమినేటివ్ అవేర్నెస్ అంటారు దాన్ని. అంటే ఇది ఒక లైఫ్ స్కిల్. వాట్ ఈజ్ మీ అండ్ వాట్ ఈజ్ నాట్ మీ, నేనేంటి, నేను ఏది కాదు, నేను ఏంటి, నేను ఏది, నేను ఏది కాదు అని ఆ డిస్క్రిమినేషన్ అన్నమాట. దాన్ని వివేకం అంటారు. అంటే దాన్నే డిస్క్రిమినేటివ్ అవేర్నెస్, ఆ అవేర్నెస్తో ఉండగలగడం. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు నెమ్మదిగా ఏమవుతుంది, ఓవర్ అటాచ్మెంట్ అనేది తగ్గిపోతుంది. సజ్జంతే అని అన్నారు కదా, సజ్జంతే అంటే కలిపి ఉండడం. అప్పుడు అది స్లోగా తగ్గుతూ వస్తుంది. నేను కర్తవ్యం చేస్తున్నాను, నా బాధ్యత ఇది, నేను చేస్తున్నాను అంతవరకు. కానీ గుణాలు మనలో ఉన్న సాత్విక గుణం మనం పెంపొందించుకుంటూ ఉన్నాం అనుకోండి, కర్తవ్యమే చేస్తున్నాము కానీ ఎంతో ఒక మంచి భావనతో చేస్తూ ఉంటాం, ఒక కంపాషన్తో చేస్తాం అనమాట. ఏదో మెకానికల్గా చేయడం కాదు, ఓకే నా కర్తవ్యము ఒక మిషన్, ఒక రాబర్ట్తో చేసినట్టు కాకుండా కంప్లీట్గా మనం ఆ చేస్తున్నంతసేపు ఆ చేస్తున్న మొమెంట్లోనే ఉంటాం. అంటే ప్రాసెస్లో నిమగ్నమై ఉంటాం అన్నమాట. చేస్తున్నంతసేపు ఆ ప్రాసెస్లో మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఆ ముందేం జరిగింది అనవసరం మనకు.
అలాంటి మార్పులు అనేవి వస్తాయి. అది కన్నా మనం సాధించగలిగితే మనసు చాలా ప్రశాంతం అయిపోతుంది. ఒక కామ్ మైండ్ సెట్ అనేది మనకి అలవాటు అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే తమాషాగా జడ్జిమెంట్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎదుటి వాళ్ళు ఏదైనా చేశారనుకోండి, ఇప్పుడు ఏంటంటే వెంటనే మనం లోపల క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం, ఏంటి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఇవి నెమ్మదిగా అలవాటు, అంటే పదే పదే మనం గుర్తు చేసుకుంటూ వాటిని ఇంటర్నలైజ్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనలోకి ఇముడ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ గురించి తొందరగా మనం జడ్జిమెంట్ కూడా పాస్ చేయం. అప్పుడు ఆలోచిస్తాం, ఓకే వాళ్ళ అహం అనేది ఒక స్థాయిలో ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పెరిగి ఉంటారు, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, ఈ గుణాలు వాళ్ళలో ఉండొచ్చు, బహుశా ఆ స్థానం నుంచి వాళ్ళు మాట్లాడుతుండొచ్చు అనేది కొంచెం నెమ్మదిగా మనకు అలవాటు అవుతుంది అనమాట. అలా అంటే ప్రతి ఒక్కటి ఒక క్రిటికల్ మైండ్తో చూడకుండా కొంచెం సర్దుకుంటాం, ఒక టాలరెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది మనకు స్లోగా. అది మనం అది సిచ్యువేషన్ బట్టి కూడా గుణాలు మారుతూ ఉంటాయంటారా? అంటే మనం ప్రెజెంట్ సత్వగుణంలోనే ఉన్నాము, కానీ ఒక సిచ్యువేషన్ ఆ టైంకి మనం వచ్చింది అనుకోండి, అప్పుడు అంటే అది ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది. మీలో సత్వగుణం ఎంత ఇంటెన్సిటీగా, అంటే ఎంత ఇంటెన్స్గా ఉంది, ఆ సిచ్యుయేషన్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఇప్పుడు చక్కగా బ్యాలెన్సింగ్ మనము అదే ఇప్పుడు అది బ్యాలెన్స్ మనకు మనం చేసుకోవాలా, లేదంటే అది ఏంటి నాకు అది అర్థం కాలేదు. అంటే ఏదైనా వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చింది, ఆ టైంలో మనం కొంచెం హార్డ్ గానే చెప్పాలి, లేకపోతే ఇప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడము అంటే ఇప్పుడు ఇదే సాధన అండి. ఈ సాధన చేస్తూ ఉన్నది ఏమవుతుందంటే ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. మామూలుగా అయితే ఎంత రియాక్టివ్గా ఉంటామో సంథింగ్ విల్ స్టాప్ అస్, మనకి చక్కగా డిఫరెన్స్ తెలుస్తుంది. అది తెలుస్తుంది, మనకే తెలుస్తుంది, మనకే తెలిసిపోతుంది. సంథింగ్ విల్ పుల్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. ఒక్క క్షణం ఆగమని, యూ విల్ హోల్డ్ బ్యాక్, ఆ తర్వాత సర్ప్రైజ్ అవుతుంది. ఇది ఏంటంటే ఎవరికి వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాల్సింది కదండి. అదే అర్థం అవుతుంది. కరెక్ట్. అంటే మనం ఒకరు చెప్తేనే అది కాదు, ఎవరికి వాళ్ళు అనుభూతి చెందితేనే తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా మనం ఎంత. ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్ అవుతా పోతుంది, మనకి చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ, ఇప్పుడు చంద్రశేఖర్ పరమ, ఒకవేళ ఇది డిస్కనెక్ట్ అవుతే ఇంకోసారి కనెక్ట్ అవ్వండి అందరూ, కొంచెం జాయిన్ అవ్వమంటారా? రీజాయిన్ అవ్వండి అందరూ. అదే ఇంకా ఈ రోజు ఆలోచనల గురించి కూడా చెప్తా అన్నారు, ఒకవేళ టైం ఉంటే చెప్పండి, లేకపోతే 29 కూడా నేను కంప్లీట్ చేయాలి, మనం వీఆర్ లాగింగ్ బిహైండ్. ఓకే అంటే రేపు ఓకే సో ఏదో చెప్పుకుంటూ ఉన్నాం కదా, అదే ఇంట్యూషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు గొప్ప గురువులు, ఈయన చంద్రశేఖర్ పరమాచార్య గారు, ఎవరైనా వెళ్తే వాళ్ళని చూస్తున్నా ఆయన చెప్పేసేవాడు. వాళ్ళకి ఎలా తెలిసేది అసలు వీళ్ళది ఏంటి, ఏ బాధతో వీళ్ళు వచ్చారు నా దగ్గరికి, కానీ ఆయనకి ఎలా తెలిసేది అంటే వాళ్ళని చూస్తూనే ఆ ఇంట్యూషనే చెప్తుంది ఆయనకి, వాళ్ళ ఆరా ఏదో. ఈయన పీఠాధిపతి అండి, కంచి పీఠాధిపతి చంద్రశేఖర్ పరమాచార్య. ఆయన చెప్పేవాళ్ళు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి దానికి. ఆయన దగ్గర చిన్నతనంలో ఉండి అవన్నీ చూసి చెప్పిన వాళ్ళే ఆ ఉదంతాలు చెప్పారు, బుక్స్ కూడా రాశారు. రమణ మహర్షి చెప్పేవాడు. వాళ్ళందరికీ ఎలా వచ్చిందంటే వాళ్ళ ఇంట్యూషన్ అంతా స్ట్రాంగ్ చేసుకున్నారు అనమాట వాళ్ళు ఈ సాధనల ద్వారా. సాధన చేయగా ఏమవుతుందంటే బిల్డ్ అవుతా పోతుంది, ఆ ప్రాణిక్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతా పోతుంది అనమాట. అది ఖర్చు కాదు. ఎప్పుడు ఖర్చు అవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ మనం పెంపొందించుకున్నాం అనుకోండి, కోపాలు, తాపాలు ఇవన్నీ ఎక్కువ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే అప్పుడు ఆ ఎనర్జీ అనేది ఓ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం సాధన ద్వారా తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఒక నెగిటివ్ థాట్స్లోకి, నెగిటివ్ దీంట్లోకి వెళ్ళైపోయాం అనుకోండి, ఒక పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కుండలోకి నీళ్ళు పోస్తున్నాము, ఆ కుండకి చిల్లు ఉన్నట్టు.
పెద్ద పెద్ద అదే బ్యాంక్ వాళ్ళకి అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ లాగా. ఉమ్, రెండు జరిగిపోతూ ఒక ఉంటాయి మనలాంటి వాళ్ళకి, అదే సాధారణంగా ఉన్న వాళ్ళకి. అదే గొప్ప వాళ్ళకి, జ్ఞానులకి ఏంటంటే వాళ్ళు అక్కడ మూసేస్తుంటారు. వాళ్ళకి ఇంకా ఆ నెగిటివ్ ఇది థాట్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఉండవు కనుక వాళ్ళకి ఇంకా డిప్లీషన్ అనేది ఉండదు, తరిగిపోవడం అనేది ఉండదు, అడిషనే ఉంటుంది. కనుక అది పెరుగుతూ పెరుగుతూ అంచులంచులుగా పెరుగుతూ అంత వాళ్ళకి స్పిరిచువల్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతుంది. మనం కూడా ఏం చేయాలంటే స్లోగా నెమ్మదిగా ఆ, ఇలాంటివి కొంచెం నెగిటివ్ థాట్స్కి, ఎమోషన్స్కి నెమ్మదిగా ఇవన్నీ అలాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళామంటే మనకు కూడా అది నెమ్మదిగా కంట్రోల్ అయిపోతూ వస్తుంది.